బాలీవుడ్ లో మొన్న జైలర్ వచ్చింది, నిన్న భోలా శంకర్ వచ్చింది, ఇప్పుడు ఉస్తాద్ అంటూ ఓ లో బడ్జెట్ మూవీ రిలీజ్ అయింది. పెద్ద సినిమాల మధ్య నలిగిపోవద్దనే వన్ డే గ్యాప్ తో శ్రీసింహ తండెత్తాడు. మరి భోలా శంకర్ ఫ్లాప్ టాక్ వచ్చిన టైంలో ఉస్తాద్కి ఏమైనా కలిసొస్తుందా? ఫైనల్ రిపోర్ట్ ఏమని తేలింది? టేక్ ఎ లుక్. శ్రీసింహ కీరవాణి కొడుకే అయినా నటుడిగా మత్తు వదలరాతో సొంతంగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత హిట్లు లేకుండా ప్రయోగాల నటుడిగా ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు ఉస్తాద్ మూవీతో దండెత్తాడు. అనగనగా ఓ బైక్, దాని పేరు ఉస్తాద్. దాని మీద ప్రేమ పెంచుకున్న హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. హైట్స్ అంటే భయమున్న తను పైలట్ అవ్వాలనుకుంటాడు. మరి ఎత్తంటే భయపడే హీరో ఎందుకు ఎత్తులో ఎగరాలనుకుంటాడు అన్న ప్రశ్నకి సమాధానమే ఈ మూవీ కథ. నటుడిగా శ్రీసింహ, కావ్య ఇద్దరు ఉస్తాద్తో మరో మెట్టు పైకెక్కారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదంటున్నారు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. కథ కంటే కథనంలోనే గందరగోళం ఎక్కువుందనే టాక్ మాత్రం బాగా పెరిగింది. భోలా శంకర్, ఓ మై గాడ్ 2, గదర్ 2 లాంటి తెలుగు, హిందీ మూవీస్ ఈ వీక్ షాక్ ఇచ్చాయి. జైలర్ మాత్రమే హిట్ మెట్టెక్కింది. ఇలాంటి టైంలో వచ్చిన ఉస్తాద్ ఏమాత్రం బాగున్నా ఎక్కువే టికెట్లు తెగే ఛాన్స్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో గాడి తప్పిన కథ క్లైమాక్స్ లో పీక్స్ కి తీసుకువెళ్తుందనే టాక్ పెరిగింది. ఉస్తాద్ తో హీరోయిన్ల నటన, కథా నేపథ్యం బాగున్నా కథనం పంచిచ్చేలా ఉందంటున్నారు. హీరోయిన్ల ప్రేమ పెటాకులవటం, హీరో పైలట్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఆసక్తికరంగా లేకపోవటం, క్లైమాక్స్ కన్ఫ్యూజ్ చేయటం, ఇవి మిక్స్డ్ టాక్ కి కారణమవుతున్నాయి.